ప్రాంతం నుంచి వచ్చి ఉన్నాం. ఆ శుభవార్త ఏంటంటే, నిజానికి మనిషిగా ఈ భూలోకంలో మనం బతుకుతున్నాము కదా, నిజానికి మనం ఒకానొక దినాన్న మనం భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. గ్రహించారా? ఎప్పుడైనా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో, అవును కదా. శరీర మూలంగా మనకి మరణం ఉంది, కానీ ఆత్మ మూలంగా మనకి మరణం లేదు కదా. మన ఆత్మ అన్నది ఎక్కడికి వెళ్తుందో మనం గ్రహించాలి. కావున మనం బ్రతికి ఉన్నప్పుడే మనకు పాపాలన్నీ మనం కడిగి వేసుకోవాలంటే ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం ఏంటంటే, ప్రభువైన యేసు క్రీస్తు అనే వ్యక్తి మనం 2000 సంవత్సరం క్రితం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన నీతిగా బ్రతికాడు ఈ లోకంలో. అయితే ప్రభువైన యేసు క్రీస్తు చెప్తున్నాడు, పాపం నుంచి తొలగించి ఆయన మోక్ష మార్గం తీసుకెళ్ళడానికి వచ్చినాడు. పాపం నుంచి ఎలా ఎందుకనంటే, ప్రతి మానవులు పాపం చేసి ప్రతి మానవులు వారి జీవితంలో తప్పుదలతో దేవుడు అనుగ్రహించే ఒక కృపను పోగొట్టుకొని ఉంటున్నారు. దయచేసి గమనించండి. ఈ యొక్క శుభవార్త ద్వారా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య మీ కొరకు ప్రాణం పెట్టి మీ శాపాలన్నీ తొలగించి మీ పాప జీవితం నుంచి విడుదల కలగ చేసి మీ కుటుంబానికి కరువైన యొక్క సమాధానం, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కరువైన యొక్క అనారోగ్యమును తొలగించి దేవుడు చక్కని ఒక ఆరోగ్యమును అనుగ్రహించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. దయచేసి మేము కూడా ఒకప్పుడు దేవుని ఎరగని యొక్క సమయంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు విని వ్యక్తిగతంగా అనుభవంతోనే యేసు ప్రభుని తెలుసుకున్నాము. దయచేసి మీరు కూడా ఈ యొక్క శుభవార్తను తెలుసుకొని యేసయ్యను సొంత రక్షకునిగా తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాము. ఈ ప్రాంతంలో ఉన్న మీ అందరికీ కూడా గొప్ప శుభవార్తను తెలియజేస్తున్నాము. ఇక్కడికి మేమందరం ఎందుకు వచ్చాము అని మీరందరూ ఆలోచించవచ్చు. మీ అందరికీ కూడా గొప్ప శుభవార్త చెప్పడానికి ఈ ప్రాంతానికి, మీ ఇంటి దగ్గరికి మేమందరం కూడా వచ్చాము. ఆ శుభవార్త ఏంటి అని అంటే, ఈ లోకంలో మానవుడు మరణించిన తర్వాత ఏమైపోతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎలా ఉంటాడు అనే ప్రశ్నకు ఎవరి దగ్గర కూడా సమాధానం ఉండదు. ఆ సమాధానానికి సంబంధించిన యొక్క శుభవార్తను ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ రోజు ఇస్తాడు. ఈ లోకంలో మరణించని వారంటూ ఎవరు కూడా ఉండరు. మరణించిన తర్వాత మనము ఏమైపోతాము అని మనందరికీ కూడా ఒక ప్రశ్న ఉంటుంది. మీకంటే ముందు మరణించిన వారు, మీ తర్వాత మరణించబోయేవారు, ఒకవేళ మీరు గనక ఈ రోజే మరణిస్తే మీరు ఏమైపోతారు, ఎక్కడికి వెళ్తారు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ లోకంలో మానవుడు మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి పరలోకము అనబడే స్వర్గం అయితే, రెండవది నరకము అనబడే ఆ యొక్క నిత్యాగ్ని ఉంటుంది. అంటే ఈ లోకంలో నీతిమంతుడు, పాపము చేయకుండా ఉండేవాడు మీ అంతటా మీరు ఏ చిత్తం అనేది మీరు తీసుకోవాలండి.
దేవుడే ఇష్టపడేదన్నండి. బలవంతం చేసే దేవుడు కాదండి మన దేవుడు. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డని బలవంతంగా ప్రేమించాలి అనుకోనండి. బిడ్డ తనంతా తనే స్వయంగా ప్రేమించాలని ఆశపడతారండి. అలానే దేవుడు కూడా మన తండ్రి అండి. ఆయన కూడా మనల్ని అలాగనే ఇష్టపడాలని ఆశపడుతున్నాడని, మనము కూడా ఆయన్ని బిడ్డ చూపించే ప్రేమ మనము దేవుడికి చూపించాలని ఆశపడుతున్నాడండి. ఆయన మీరు అంగీకరించాలని మీదంత ప్రేమ ఉంది కాబట్టి మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొని వచ్చాడండి. మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు. అయినా కూడా మనం అందరము దేవుడి పిల్లలము కాబట్టి మిమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారండి. ప్రేమ ద్వారా మాత్రమే ఇది అంత సాధ్యం అండి. అందుకని మేము చెప్పేది ఒక్కటే అండి, మీరు పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే, మీ పాపం అంతా తొలగించబడాలి అంటే కేవలం యేసయ్య రక్తం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి. యేసయ్య రక్తంలో ఒక్కసారి కడగబడండి. యేసయ్యని మేము అనుభవించామండి. ఒకప్పుడు నేను కూడా పాపినే అండి, నేను పాపినండి, నేనేం పరిశుద్ధురాలిని కాదండి. ఈరోజు నేను పరిశుద్ధురాలు ఇక్కడ నిలబడ్డాను అంటే నన్ను నా పాపాలని దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ మీ అందరి మధ్యలో వచ్చి నిలబడి మాట్లాడుతున్నానండి. నాలో గొప్పతనం ఏం లేదండి, నాలో ఉన్న దేవుడు యేసయ్య గొప్పవాడండి. ఆయన గురించి చెప్పడానికి ఆయన మమ్మల్ని పంపిస్తే మేము వచ్చామండి, మా అంతటి మేము రాలేదండి. ఎప్పుడైనా ఊరన్నా యేసుకు సాడి వేరే లేరన్నా లేరన్నా చేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. ఒక మతస్థులం కాదండి, కానీ యేసుక్రీస్తు మార్గములో ఉన్నవారము. యేసయ్య చెప్తున్నాడు కదా, యేసయ్య నేనే మార్గము సత్యము జీవమని. ఆ మార్గము సత్యమును మేము నమ్ముకున్నాం కాబట్టి ఆ సువార్త చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఈ లోకంలో ప్రతి మనిషి చనిపోతే అందరు దుఃఖపడి ఏడుస్తారు, కానీ ఒకే మనిషి చనిపోయినప్పుడు అది శుభ శుక్రవారంగా పిలువబడింది. అంటే ఆ మనిషి యొక్క మరణము దుఃఖకరం కాదు, కానీ ఆ మనిషి యొక్క మరణము ఒక శుభవార్తగా మారిపోయింది. ఆయన తిరిగి 3వ దినము లేచిన యేసుక్రీస్తు, ఆ పునరుద్ధాన శక్తి కలిగి ఉన్న మేమందరము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఈరోజు చరిత్ర చదవాలంటే కూడా యేసుక్రీస్తుని తీసి చరిత్ర ఎవరు చదవలేరు. క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా చరిత్రను చదువుతూ ఉన్నాం. ఈ లోకంలో ప్రతి సమాధి కూడా మూయబడిన సమాధి, కానీ యేసుక్రీస్తు సమాధి ఒక్కటే తెరవబడిన సమాధి. సో చరిత్ర చెప్తూ ఉంది, ఖాళీ సమాధి చెప్తూ ఉంది. ఇదిగో ఇక్కడ నిలుచున్న మేమందరం యేసు సాక్షులముగా ఇక్కడ వచ్చి మీకు సువార్త చెప్తున్నాము కనుక ఆ పునరుద్ధాన శక్తి పొందుకున్న మీరు పొందుకొని మీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపింపబడాలని మేమందరము ఇక్కడికి వచ్చి ఉన్నాము. మీ అందరి కోసం మేము ప్రార్థన కూడా చేయాలనుకుంటున్నాం. మీకు ఎలాంటి సమస్యలున్నా దయచేసి మా దగ్గరికి రండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ గ్రామస్తులందరినీ నీ కృపల ద్వారా నీ హస్తాల కింద కప్పి బాగుపరచుతంటే నీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ గ్రామాన్ని అభివృద్ధి చెందే విధంగా కృప చూపుతండ్రి అయ్యా. నీ స్వాత ప్రకటిస్తుండగా మాకు తోడై ఉన్నందుకు నీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నారయ్యా. అయ్యా ఎవరైతే బ్రతుకుచున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా.
దయచేసి గ్రామ ప్రజలారా, మీరు ఏ ఒక్క గృహంలో ఏ ఒక్క ఇంట్లో ఉంటున్నారో దయచేసి గమనించండి. ఈ యొక్క మాటలు విన్న మీరు ఏదో తీసుకురావాలి, ఏదో చేయాలని కాదు, కానీ మీరున్న యొక్క స్థలములోనే యేసయ్యా నన్ను రక్షించని మీ నోటితోనే ఒప్పుకొని హృదయానందు విశ్వసిస్తే యేసు మీ జీవితంలో దేవుడుగా ఉండి మీ యొక్క జీవితంలో రక్షించే నాదుడుగా యేసు ప్రభు ఉంటున్నాడు. ఈ సమయంలో మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తామండి. దయచేసి మీరు మీ యొక్క స్థలంలో ఉన్న వారుగా ఉంటే దయచేసి కళ్ళు మూసుకొని మేము చేస్తున్న యొక్క ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మీకు ఈ యొక్క మాటలు దేవుడు మీ జీవితాల్లో దీవెనకరంగా మారుస్తా ఉంటున్నాడు. కానీ తెలియని విషయం ఏంటంటే దేవుడు ప్రేమమయుడు. కానీ ఎక్కడ దేవుడు ప్రేమమయుడు ఎలా తెలుస్తుంది? అది ఎక్కడ తెలుస్తుంది? కేవలం ఈ సృష్టిలో యేసుక్రీస్తు ద్వారానే మనకి ప్రేమ తెలుస్తుంది. ఆయన ప్రేమ మనం అందరం దేవుని ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటాం. అలాగే మనకు ఆ భయాన్ని జయించినోడు ఎవరు లేరు, ఆ భయాన్ని పోగొట్టినోడు ఎవరు లేరు. అలాగే మనం తప్పులు చేస్తే మనమే బాగు చేసుకోవాలని ఉంటుంది. మనం మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెంతో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, గర్వత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, గర్వత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే రాయము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నీ ఆజ్ఞే ఏదైనా జరుగునా, ఈ కంచదాటగా శత్రువుకు సాధ్యమా. ఈ ఆజ్ఞే ఏదైనా జరుగునా, ఈ కంచదాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే నా
నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే పాదములు మాకు ఇచ్చామని విశ్వసిస్తున్నాం. స్తోత్రం యేసయ్యా. దేవా ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ రక్షించండి ప్రభా. ఈ ప్రాంతంలో దేవా గొప్ప మందిరం కట్టబడిన సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ప్రభా గొప్ప మందిరం కట్టబడి ప్రభా నశించిపోతున్న అనేక జనులకు రక్షణ మందిరముగా ప్రభా అడిగిపెడుతున్నాం తండ్రి. దేవా మాట ప్రకటించిన ప్రభా ప్రతి యవనస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాబోయే రోజుల్లో ప్రభా అంచె దినాలలో తండ్రి కడవరి సువార్త ఉద్యమంలో ప్రభా ఆ యొక్క మహా గొప్ప ఉద్యమంలో ప్రభా ప్రవేశింపచేయమని అడిగి పెడుతున్నాం తండ్రి. సర్వలోకానికి సర్వ సృష్టికి ప్రభా ఈ యొక్క రాకడల గురించి ప్రభా సాక్షార్థంగా ప్రకటించడానికి ప్రభా మమ్మల్ని లేపి నడిపిమని అడిగి పెడుతున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో అభిషేకించమని అడిగి పెడుతున్నాం ప్రభా. దేవ పౌలు పైన కుమ్మరించిన ఆ యొక్క ఆత్మను మా పైన కుమ్మరించమని అడిగి పెడుతున్నాం ప్రభా. దేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడిగి పెడుతున్నాం ప్రభా. దేవ ఇక్కడ నుంచి ప్రభా ఆది అపోస్తులను లేపమని చెప్పి అడిగి పెడుతున్నాం ప్రభా. ఆది సంఘాన్ని లేపమని చెప్పి అడిగి పెడుతున్నాం ప్రభా. దేవ ఇక్కడ ఉన్న వారిలో ప్రభా పౌరుని లేపమని చెప్పి అడిగి పెడుతున్నాం ప్రభా. దేవ స్తెఫను పైన ఉన్న ఆ యొక్క ఆత్మను కుమ్మరించమని అడిగి పెడుతున్నాం ప్రభా. బాప్టిస్టు నుంచి ఎవరి పైన కుమ్మరించబడిన ఆ యొక్క ఏలియా యొక్క ఆత్మను కుమ్మరించమని అడిగి పెడుతున్నాం దేవా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా ఎవరైతే ప్రభా వ్యతిరేకించారో ఎవరైతే ప్రభా అడ్డుకున్నారో వారిని క్షమించండి ప్రభా. వారు ఏదైతే చేసి ఉన్నారో వారు తెలియక చేసి ఉన్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ప్రభా. వారిని దీవించండి, వారిని శపించకండి, వారి పైన ఎటువంటి శాపం లేకుండా ప్రభా సహాయం చేయండి. వారి యొక్క మనోనేత్రములు తెరవబడి ప్రభా వారందరినీ ఎంతకు వచ్చి రక్షించబడడానికి సహాయం చేయండి ప్రభా. ఈ లోకంలో ఉన్న గుడ్డితో ప్రభా వారి యొక్క మనోనేత్రములకు విడుదలం కలగజేసింది ప్రభా. ఆ యొక్క మనోనేత్రములు తెరవమని చెప్పి ప్రార్థిస్తున్నాం దేవా. మీకు స్తోత్రం యేసయ్యా. మీకే మహిమ కలుగును గాక ప్రభా. పరిశుద్ధుల జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్థానిక సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రభా యేసయ్యా దినాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు మరింతగా ఆశీర్వదించండి, మరింతగా హెచ్చించండి, మరింతగా అభిషేకించమని అడిగి వేడుకుంటున్నాం దేవా. మీ యొక్క గొప్ప అభిషేకం ప్రభా ఆ యొక్క కుమారుడి పైన కుమ్మరించమని అడిగి వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ప్రభా ఆ యొక్క సువార్త ఉద్యమం రగిలించి ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ప్రభా, అనేకుల యొక్క రక్షణకు కారకంగా ప్రభా తయారు చేయమని చెప్పి అడిగి వేడుకుంటున్నాం ప్రభా. కడవరి దినములలో ప్రభా గొప్ప ఉద్యమం రగిలించి మీరు వాడుకోమని చెప్పి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క సంఘ